బ్రేకింగ్ న్యూస్ జనగామ జిల్లా పాలకుర్తిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఇరు వర్గాల మధ్య వివాదానికి దారితీసింది. పాత తెలంగాణ తల్లి నమూనా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వారికి ఆపోజిట్ గా కొత్త నమూనా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పి కూడా కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. మరో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసనకు సిద్ధమవుతున్నారు. ఇక ఉద్రిక్తతకు అదుపు చేయడానికి పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఇక జనగామ జిల్లా పాలకుర్తిలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకి సంబంధించి విగ్రహ ప్రతిష్టకి సంబంధించి అక్కడ వివాదం జరగడం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వివాదం నెలకొంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు అందుబాటులో ఉన్నారు. రైట్ వేణు, ఇప్పటికే చూస్తున్నాం ఒకవైపు పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయాలని అటు బీఆర్ఎస్ లేదు కొత్తది అని చెప్పి కాంగ్రెస్ నేతలు వివాదానికి దిగడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? పాలకుర్తి నియోజకవర్గ కేంద్రం లోపల నిన్నటి నుండి కూడా ఒక హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. నిన్ననే బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. పాలకుర్తి చౌరస్తాలో నూతనంగా ప్రతిష్ఠిస్తున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం గతంలో ఎన్నికల ముందు రోడ్డు వైడనింగ్ కారణంగా జంక్షన్ వద్ద ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పక్కన పెట్టారు. ఆ తర్వాత ఎన్నికల తర్వాత తిరిగి ప్రతిష్ఠిస్తామంటూ చెప్పారు. ఆ విగ్రహము పాత తెలంగాణ తల్లి నమూనా అవుతున్నటువంటి విగ్రహం. సో దాన్ని తిరిగి అదే ప్రతిష్ఠించకుండా కొత్తగా తీసుకొచ్చినటువంటి రూపురేఖలు ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి కాంగ్రెస్ నేతలు సిద్ధం కావడం, విగ్రహాన్ని తయారు చేయించి అక్కడ ప్రతిష్ఠించడంతో ఇక రేపు ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యం లోపల బీఆర్ఎస్ శ్రేణులు విషయం తెలుసుకొని ఆ విగ్రహాన్ని తొలగించాలంటూ కూడా నిన్నటి నుంచి నిరసనలు ధర్నాలకు దిగారు. దీంతో నిన్న దాదాపు ఇద్దరు బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులను పోలీసు అరెస్ట్ చేసి సొంత పూచికత్తుపై కూడా వాళ్ళని విడుదల చేయడం జరిగింది. ఈ రోజున భారీ ర్యాలీ నిరసనకు బీఆర్ఎస్ శ్రేణులు పిలుపునివ్వడంతో ఎక్కడికక్కడ నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఇక ఉదయం హన్మకొండకు చెందినటువంటి బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేసి పాలకుర్తికి బయట నుంచి ఎవరు నేతలు రాకుండా కూడా భారీగా పోలీసులు మోహరించారు. ఇక రేపు విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం ఉన్న నేపథ్యం లోపల ఆ విగ్రహాన్ని కాపాడేందుకు దాదాపు 150 మంది పోలీసు బలగాలతో పాలకుర్తి చౌరస్తా మొత్తంగా కూడా పోలీసుల ఆధీనంలో ఉంది. ఇక దీన్ని నిరసిస్తూ మాజీ మంత్రి ఎర్రబెల్లి సతీమణి ఉషా దయాకర్ రావు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పాలకుర్తి చౌరస్తాకు ర్యాలీగా వచ్చారు. గత ప్రభుత్వం హయాంలో తయారు చేసిన విగ్రహాన్ని ప్రతిష్ఠించకుండా కేసీఆర్ రూపురేఖలు కేసీఆర్ గుర్తు లేకుండా చేసే క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐ అసలు భారతదేశంతో సంబంధం లేని ఒక అమెరికన్ ఝాన్సీ రెడ్డి స్టేషన్లలో కూర్చొని పోలీసులను బెదిరిస్తూ బీఆర్ఎస్ శ్రేణులపై అక్రమ కేసులు అరెస్టులు చేపిస్తూ కూడా ఒక భయానక వాతావరణం సృష్టిస్తున్నారంటూ కూడా ఆమె ఝాన్సీ రెడ్డిపై ఉషా దయాకర్ తీవ్రంగా మండిపడ్డారు. దీంతో పోలీసులు కూడా ముందు జాగ్రత్తగా ఎటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ తలెత్తకుండా కూడా నచ్చచెప్పి పంపించే ప్రయత్నం చేశారు. కానీ ఏ క్షణంలో అయినా కూడా అక్కడ ఉన్న రేపు ప్రారంభం చేయబోయేటువంటి విగ్రహాన్ని ధ్వంసం చేసే అవకాశం ఉన్నటువంటి ముందస్తు సమాచారంతో పోలీసులు అయితే భారీగా పాలకుర్తి లోపల మోహరించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఏ క్షణంలో ఏం జరుగుతున్నట్టు ఒక టెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం పాలకుర్తిలో కనిపిస్తా ఉంది. రత్న రైట్ వేణు, అయితే ఇప్పటికే అటు తెలంగాణ తల్లి కొత్త విగ్రహానికి సంబంధించి ప్రతిష్టాపన చేయడం అటు సెక్రటేరియట్లో మనం చూసాం. అప్పుడు ఎటువంటి ఆందోళన లేనప్పుడు ఇప్పుడు సడన్ గా ఈ విధంగా ఎందుకు ఆందోళన చేయడానికి లేదంటే ఎందుకు ఉద్రిక్తత కల్పించడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ నేతలు కానీ ప్రయత్నిస్తారని అనుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ గా చూస్తే తెలంగాణ తల్లి విగ్రహ నమూనాని మార్చినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని కవిత ఏదైతే తన లెటర్లో పేర్కొందో ఇక దాన్ని బేస్ చేసుకునే ఇప్పుడు కావాలని ఈ విధంగా ఉద్రిక్తతకు తెరతీస్తున్నారు అనుకోవచ్చా బీఆర్ఎస్ నేతలు? అంటే ప్రస్తుతం పాలకుర్తిలో ఉన్నటువంటి అంశానికి రూపురేఖలు మార్చిన అంశానికి పూర్తిగా వ్యతిరేకం. ఎందుకంటే ఇక్కడ గతంలో అంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే ఆ జంక్షన్ లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఉండేది. సో దాన్ని రోడ్డు వైడనింగ్ లోపల తొలగించాల్సి వస్తుంది, జంక్షన్ ను డెవలప్ చేయాల్సి వస్తుంది. కాబట్టి తాత్కాలికంగా అక్కడ గద్దెను తొలగించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఓ పక్కన భద్రపరిచారు. తిరిగి అదే విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామంటూ కూడా గతంలో ఎర్రబెల్లి చెప్పారు. అప్పుడు తను అధికారంలో ఉన్నప్పుడు ఆ తర్వాత ఎలక్షన్ల తర్వాత కూడా అప్పుడున్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు కూడా తిరిగి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలంటూ కూడా పలుసార్లు నేతలను కోరారు. కానీ ఆ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించకుండా కొత్త రూపురేఖలతో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయడం ప్రస్తుతం ఈ వివాదానికి అంతటికి కారణమైంది. ఎందుకంటే ఉన్న విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టాపన
ప్రతిష్టాపన చేయకుండా తిరిగి కొత్త విగ్రహాన్ని తీసుకొస్తున్నారంటే ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించిన ఆనవాళ్ళు లేకుండా చేయాలనుకున్నటువంటి ఒక వర్షను బీఆర్ఎస్ శ్రేణుల నుంచి ఆ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మరోవైపు ఆ గతంలో మంత్రి ద్వారా అది ఆవిష్కరణ చేయబడింది కాబట్టి తిరిగి దాన్నే ప్రతిష్ఠిస్తే దానిపై ఉన్న శిలాఫలకము మాజీ మంత్రి పేరుతో ఉంటుంది కాబట్టి దాన్ని ఇష్టం లేకనే ప్రస్తుతం కాంగ్రెస్ శ్రేణులు కావాలనే ఝాన్సీ రెడ్డి మళ్ళీ కొత్త విగ్రహంతో ఒక పొలిటికల్ గేమ్ ఆడుతున్న ఒక చర్చ జరుగుతుంది. సో ఇదే ప్రస్తుతం అక్కడ ఈ యొక్క పంచాయతీకి బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య తెలంగాణ తల్లి విగ్రహ పంచాయతీకి ఈ యొక్క ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఒక ఆధిపత్య పోరే ప్రధాన కారణం అయితే అయిందని చెప్పొచ్చు. ఇప్పటికే ఆ పోలీసుల ఆంక్షల మధ్య పోలీసుల ఆ సపోర్ట్ తోనే అక్కడ ప్రస్తుతం నూతన రూపురేఖలతో తయారు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆ గద్దెపై కూడా అమర్చారు. ఇక రేపు దాన్ని అట్టహాసంగా ప్రారంభోత్సవం అయితే జరగబోతుంది. సో అంటే ఇదంతా కావాలని ఎర్రబెల్లి దయాకరమైన కోపంతోనే కావాలని ఝాన్సీ రెడ్డి ఉన్న విగ్రహాన్ని కాకుండా మరో విగ్రహాన్ని తీసుకొచ్చారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు దీన్ని అడ్డుకుంటామంటూ కూడా నిరసనలకు ధర్నాలకు కూడా పిలుపునిచ్చారు. సో ఇది ఇద్దరి మధ్య ఉన్నటువంటి పోరులో భాగంగానే తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన అనేది ఒక కేంద్రంగా మారిందని చెప్పొచ్చు. సో దీనిపై పోలీసులు అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకొని పూర్తిగా పాలకుర్తిలో మాత్రం భారీగా మోహరింపు చేసి అయితే దాన్ని పూర్తిగా రేపు ఉదయం 10 గంటల ప్రాంతం లోపల శంకుస్థాపన చేసే వరకు కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి మొత్తం. సో చూడాలి దీనిపై టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం తీవ్రంగా ఫైర్ అవుతున్నప్పుడు కూడా పోలీసులు మాత్రం భారీగా మోహరించడంతో కూడా నిరసన కార్యక్రమం వాయిదా వేస్తున్నారు. సో రేపటి వరకు ఏం జరుగుతుందనేది కూడా చూడాల్సి ఉంది రత్న. రైట్, థ్యాంక్ యూ వేణు. రైట్, ఇక మనం చూస్తున్నాం జనగామ జిల్లా పాలకుర్తిలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టతకి సంబంధించి కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం నెలకొంటుంది. ఇప్పటికే పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయాలని ఇటు బీఆర్ఎస్ లేదు కొత్తది అని చెప్పి కూడా ఇటు కాంగ్రెస్ నేతలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వివాదానికి దిగడం కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి అటు జనగామలో ఇప్పటికే పోలీసులు భారీగా మోహరించారు. రేపు ఉదయం 10 గంటల సమయంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన శంకుస్థాపన కార్యక్రమాలు ఉండే అవకాశం కనిపిస్తుంది.